అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గంలోని తంబళ్లపల్లె మండలంలో ఆటో డ్రైవర్ సోదరులను ఏపీఈఎంసీఎల్ చైర్మన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి ఆత్మీయంగా పలకరించారు. మెగా ర్యాలీ కార్యక్రమానికి జెండా ఊపి ప్రారంభించారు. బీజేపీ నేతలతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సెంటర్ పాయింట్ మొదటి ఎక్కడన్నా ఒక పాయింట్ లో ఏర్పాటు చేసేటట్టు డెఫినెట్ చేద్దామని మీరందరూ హ్యాపీగా ఉండాలని ఇందాకే బాబు గారు చెప్పారు. మీ అందరికీ ఇది ఒక పండగ లాగా కొంచెం ముందుకు రండి అన్న. వచ్చినప్పటి నుంచి కూడా కూటమి ప్రభుత్వము, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి ఆలోచన ఒకటే, ప్రజలకి నేను ఏ విధంగా ఉపయోగపడగలను, ప్రజలకి నేను ఇచ్చిన హామీ ఏ విధంగా నేను నెరవేర్చాలి అని చెప్పి నిరంతరం ఆలోచిస్తూ ఆయన ఇవాళ రాష్ట్రము చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది. గత ప్రభుత్వం చేసిన అప్పుల భారం దాదాపు 10,50,000 కోట్ల రూపాయల అప్పు భారము. ఆ భారానికి వడ్డీయే ప్రతి నెల మనము 6,000 కోట్ల రూపాయల వడ్డీని కట్టుకుంటూ ఇబ్బంది పడుతున్నా కూడా ప్రజలకి మనము హామీ ఇచ్చాము. ఆ హామీ ప్రకారము మనం ఏదైతే ప్రజలకి ఇచ్చామో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చాలి. ఒక పక్కన సూపర్ 6 పథకాలన్నీ కూడా చేపట్టాలి. ఒక్కొక్క పథకాన్ని ఈ గడిచిన 14 నెలల్లో కూడా ఒక్కొక్క పథకాన్ని ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ప్రజలకి మనం ఉపయోగపడాలి. ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అవన్నీ కూడా మనము ఎదురీడి ఈ పథకాలన్నీ కూడా మనం చేపట్టాలని చెప్పి ఆ ఉద్దేశంతోనే అన్ని పథకాలు సూపర్ 6 లో చెప్పిన 90% పథకాలను అన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అలానే ఆ రోజున ఆటో అన్నలకి అందరికీ కూడా అన్నదమ్ములందరూ కూడా ఆటో అన్నదమ్ములందరూ కూడా మీరు ఇబ్బంది పడుతున్నారు. ఖచ్చితంగా మన ప్రభుత్వం రాగానే 15,000 రూపాయలు మీకు ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి ఇస్తామని చెప్పి ఆ రోజున మీకు మాట ఇచ్చిన ప్రకారము ఈ రోజున నారా చంద్రబాబు గారు ఆ పథకాన్ని మొదలుపెడుతూ ఆటో డ్రైవర్ల సేవ పథకం ద్వారా ప్రతి ఏటా ప్రతి ఆటో డ్రైవర్ కి 15,000 రూపాయలు వాళ్ళ అకౌంట్ లో డైరెక్ట్ గా పడబోతుంది. తద్వారా దాదాపు రాష్ట్రంలో ఉన్న 2,90,600 మంది ఆటో డ్రైవర్లకి బెనిఫిట్ కలగబోతుంది. ఇప్పటికే చూసాము దాదాపు 3,23,000 మంది ఆటో డ్రైవర్ అన్నదమ్ములు అప్లికేషన్ పెట్టారు. కొంతమందికి కేవైసీ సరిగ్గా లేకపోవడం వల్ల, అలానే కొన్ని డాక్యుమెంట్స్ సరిగ్గా లేకపోవడం వల్ల వాళ్ళకి ఈ రోజు బెనిఫిట్ పొందకపోయినా మీరు ఎవరు కూడా భయాందోళన చెందొద్దు. ఖచ్చితంగా మీకు ఇక్కడ హెల్ప్ చేయడానికి అధికారులు ఉన్నారు. వాళ్ళకి మీకు వెరీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసుకురా, అంటే మీకున్న ఏదైనా మీకు ఎందుకు పడలేదు డబ్బు అవన్నీ ఏమైనా ఉంటే అవన్నీ ఇక్కడికి తీసుకొచ్చి అధికారుల దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా మీకు డబ్బు వచ్చే విధంగా ఖచ్చితంగా చేస్తారు. చంద్రబాబు నాయుడు గారికి మేము ధన్యవాదాలు చెప్తున్నాము. వాహనమిత్ర పథకం కింద మాకు అమౌంట్ విడుదలైంది. చాలా థ్యాంక్స్ సార్. సంతోషంగా ఉంది మాకు అందరికీ, డ్రైవర్లకు అందరికీ.